నమస్కారం వీవర్స్. మనం ఈరోజు వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర 2వ అధ్యాయం నుంచి చదువుకుందాము. మొదటి అధ్యాయము ఉపోద్ఘాతాలతో కూడి ఉంటుంది, అంత ఇంట్రెస్ట్గా ఉండదు. మొదటి అధ్యాయం లాస్ట్లో చదివి వినిపిస్తాను. ఇప్పుడైతే 2వ అధ్యాయం నుంచి చదువుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. గం గణపతియే నమః. గుం గురుభ్యో నమః. ఐం సరస్వతీదేవ్యై నమః. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ శంభో శంకర. జై సాయిరామ్. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 2. అవధూత దర్శనం. అదొక మారుమూల పల్లెటూరు. ఊరు చివరలో పాతకాలం నాటి ఆంజనేయస్వామి ఆలయం. ప్రక్కనే నేలపై వెలుగుతున్న అగ్నిహోత్రం ఉన్నది. దాని పక్కనే చిన్న ఈతాకు చాప మీద స్వామి కూర్చుని ఉన్నారు. చూడటానికి 70 లేక 80 సంవత్సరముల వయసు గల వృద్ధులుగా ఉన్నారు. ఎంతో కష్టం మీద గాని లేవలేని వానివలే కనిపించారు. గుండు తల, ఎక్కడో లోతుగా చూస్తూ చిత్రంగా వెలిగే కళ్ళు, కదలాడే బోసి నోరు, ఉండి ఉండి మూలుగుతున్నట్లు అస్పష్టంగా ఆ నోటి నుండి వెలువడే మాటలు. అప్పుడప్పుడు ఆయన తన గుండును, మూతిని చేతితో వ్రాసుకుంటున్నారు. ఎండనక వాననక వెలిగే దుని సెగకు కాబోలు కాగి కాగి రాగి కాగులా తయారయ్యింది ఆయన శరీర ఛాయ. వారి మొలకొక గోచి మాత్రం ఉన్నది. కొంచెం దూరాన ఒక కుటీరములో ఒకరిద్దరు సేవకులు పనిచేసుకుంటున్నారు. ఆయన ప్రక్కనే నేలబారుగా చిన్న చక్రాలు గల
చెక్కతో చేసిన తోపుడు బండి ఉన్నది. వారు నీరు త్రాగటానికి కాబోలు పక్కనే తాటి ఆకుతో చేసిన దొన్నె లాంటిది ఉన్నది. ఆయనతో పాటు ఎప్పుడు 4 వ్యక్తులు తోడుగా ఉంటారని, వారు రాత్రంతా ఆయనతో పాటే మేల్కొనవలసినదేనని, ఆయన తనను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడకు వాళ్ళాయనను తీసుకువెళ్తారని చిరంజీవి రామకృష్ణారెడ్డి చెప్పాడు. అప్పుడు ఆయనను ఒక వెదురు కర్రకు ఊయాలతో కట్టిన గోనె పట్టాలో పడుకోబెట్టి, ఆయన ఆగమన్నదాకా ఆగకుండా ఆయన చెప్పిన దిక్కే వారు మోసుకు వెళ్తుంటారని కూడా చెప్పారు. వారెక్కడున్నా పక్కనే అతి దగ్గరలో అగ్ని అలానే వెలుగుతుంటుందట. ఒక పాత చాప, ఒక పాత గుడ్డల మూట, 2 పాత దిండ్లు, 1-2 అల్యూమినియం పాత్రలు తప్ప వారి వద్ద ఇంకేమీయూ లేవు. స్వామి అమిత నిరాడంబరులు. నేను మొదటిసారి స్వామిని దర్శించినప్పుడు చూచిన దృశ్యమిది. ఆ రోజులలో స్వామి దర్శనానికి ఎక్కువ మంది వచ్చేవారు కాదు. చదువుకున్న వారసలే లేరని చెప్పవచ్చు. పశువులు కనిపించలేదని, జబ్బులు పడ్డాయని, వాటిని గురించి ప్రశ్న చెప్పించుకోవటానికి కొందరు మాత్రం వచ్చిపోతుండేవారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వ్రాత ప్రతి శ్రీ గురుగీత పారాయణ చేయటం వలన మాత్రమే నాకు వారి దర్శనము లభించింది. వారి సాన్నిధ్యంలోని పవిత్రత, వారిలోని అవధూత లక్షణాలు చూశాక ఆ ప్రాంతం నుండి నా దగ్గరకొచ్చే వారందరికీ స్వామిని దర్శించమని చెప్తుండేవాణ్ణి. ప్రశ్నలు చెప్పుకునే ఆ పిచ్చాయనను దర్శించమని నేను చెప్పటమేమిటా అని మా సత్సంగములో మేధావులనుకునే వారికి విడ్డూరంగా తోచేది కూడా. కానీ శ్రీ సాయి అనుగ్రహంతో లభించిన దర్శనము వ్యర్థమెన్నటికీ కాదని చరిత్ర నిరూపించింది. అయితే ఇక్కడొక సూక్ష్మమున్నది. ఎక్కువ మంది ప్రత్యేకంగా మహాత్ముల దర్శనం లభించాలని మాత్రమే సాయిబాబా జీవిత చరిత్ర మొదలైన గ్రంథాలు పారాయణము చేయకుండటం మంచిది. మనస్సు మొదట ఆ సద్గురుని మీద స్థిరంగా నిలిచి, ఎప్పుడు ఆయనే గుర్తొస్తుండేలా సాయిబాబా జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి. అప్పుడు సకాలంలో, అంటే మన ఆత్మ వికాసానికి నిజంగా అవసరమైనప్పుడు తగిన మహాత్ముల దర్శనము అదే కలుగుతుంది. అప్పుడే చక్కని ప్రయోజనం నెరవేరుతుంది. నిజంగా శరీరానికి అవసరమైనప్పుడు మాత్రమే నీరు, ఆహారం తీసుకుంటుంటే ఆకలి దప్పులు సవ్యంగా ఉండి ఆరోగ్యాన్ని, పుష్టిని ఇస్తాయి. కేవలం పక్కవారు వాటిని సేవించటం చూచి జిహ్వ చాపల్యం వల్లనో, లేక అదొక సభ్యత గొప్ప అన్న భావంతోనో వాటిని సేవిస్తే జీర్ణకోశం చెడిపోతుంది. అలాగే ఇదిను. సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ అట్టి నిజమైన ఆకలిని కలిగిస్తుంది. అంతేకాదు, సరి అయిన ఆధ్యాత్మ పోషణ కూడా అందిస్తుంది. ఆ పారాయణ చేయకుంటే, దానితో పాటు ఇట్టి జాగ్రత్తలు తీసుకోకుంటే అదొక బలహీనతగా మారి, సాధువేషం ధరించిన ప్రతి వారిని పిచ్చిగా నమ్మి పక్కదారి పడుతాము. జిహ్వ చాపల్యము లోనైతే యుక్తాయుక్త విచక్షణ లేకుండా కనిపించిందల్లా తినాలనిపించినట్లు, ఇక అలనాడు అలా అతి నిరాడంబరంగా దర్శనమిచ్చిన ఆ స్వామి రూపము మాటున
ఎంత ఆధ్యాత్మిక సంపద దాగి ఉన్నదో కాలాంతరంలో స్పష్టమగుచున్నది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని నాగుల వెల్లటూరులో సోంపల్లి పెంచలయ్య, పిచ్చమ్మ అను దంపతులుండేవారు. వారి ప్రథమ సంతానమే వెంకయ్య స్వామి. ఆయన జనన తేదీ మాత్రము స్పష్టంగా తెలవటం లేదు. పెద్ద గాలివాన నాటికి వీరికి సుమారు 30 సంవత్సరాలుంటాయట. మరొక భక్తుడు చెప్పిన దానిని బట్టి దాతానామ సంవత్సరములోని కరువు నాటికి స్వామివారికి 13 ఏండ్లంట. వెంకయ్య చిన్నప్పుడు కొద్ది కాలం తక్కిన పిల్లల్లాగే రాత్రిపూట ఒకరి వద్దకెళ్ళి చదువుకునేవాడు. అప్పుడప్పుడు అతడు చెప్పే మాటలు సాటి వారికి అంతుపట్టేవి కావు. ఆడుకోవటానికి పిలిచిన సాటి పిల్లలతో, నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులొచ్చి నన్ను పట్టుకుంటారు, నాతో ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పొండి అనేవాడు. అలా అందరినీ తరిమేసి ఒక్కరే తలుపు చాటున కూర్చునేవాడు. యుక్త వయసులో అందరిలాగే అన్ని పనులు చేసుకునేవాడు. కట్టెలు కొట్టి బండిలో తీసుకొని వెళ్ళి నెల్లూరులో అమ్ముకొచ్చేవాడు. ఆకులతో దొన్నెలు చేసి అమ్మేవాడు. పొలము పనులకు వెళ్ళినా, కూలీకి వెళ్ళినా ఎంతో కష్టపడి పనిచేసేవాడు. అలా సంపాదించిన గింజలు ఇంట్లో ఇచ్చేసేవాడు. అతడు దున్నిన చోట నాగటి చాలులో ఒకవైపు కోడిగుడ్డు పెట్టి మరొక వైపు నుండి చూస్తే కనిపించేటంత చక్కగా ఉండేదట. అతడొక్కడే 2 మనుషుల పని చేసేవాడు. ఎంత చిన్న పనైనా చాలా శ్రద్ధగా చేసేవాడు. సాయిబాబా కూడా తామొకప్పుడు గుడ్డలు నేసామని, వారి సాటి వారు మరొకడు రోజుకు 50 రూపాయలు, ఇంకొకడు 100 రూపాయలు, మరొకడు 150 రూపాయలు విలువ చేసే గుడ్డలు నేస్తే తామొక్కరే, అంటే బాబా ఒక్కరే 600 విలువ చేసే గుడ్డలు నేసి తమ యజమాని మన్ననలు పొందామని చెప్పారు. దీనినే పెద్దలు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. అవధూతలైన చివటమ్మ, మాల పిచ్చమ్మ గారు కూడా ఇలానే చేసేవారు. వారందరిలాగే వెంకయ్యకు కూడా అబద్ధమాడటం అంటే గిట్టేది కాదు. పక్కవారి కష్టాన్ని చూస్తూ ఊరుకోలేడు. ఒకరోజు బిచ్చగాడొస్తే స్వామి తల్లి పిచ్చమ్మ ఇంట్లో గింజలు లేవు పొమ్మన్నది. కానీ వెంకయ్య, అరగంట ఆగి వచ్చావంటే పాతర నుండి గింజలు తీస్తారు, అప్పుడు వచ్చి పెట్టించుకో అని చెప్పి తర్వాత గింజలు పెట్టి మరీ అతనిని పంపించారు. గడ్డి కోసుకొచ్చి ఆకలిగొన్న పశువులకు పెట్టేవాడు. చిన్నప్పటి నుండి వెంకయ్య ఉత్తమ సంస్కారవంతుడు. తన చెల్లిని అమ్మాయి అని పిలిచేవాడే గాని ఏకవచన ప్రయోగం ఎన్నడూ చేసేవాడు కాదు. సాటి పిల్లలతో పాటు చెల్లెలు కూడా తనను పేరు పెట్టి పిలిస్తే అలా కాదు, అన్నా అని పిలవాలి అని అనునయంగా చెప్పేవాడు. సాటి పిల్లలందరికీ అతనే నాయకుడు. ఇలా వెంకయ్యకు 20వ సంవత్సరం వచ్చింది. ఒక్కసారి తీవ్రమైన జ్వరముతో వారం రోజుల పైగా అన్నం తినకుండా మంచంలో ఉన్నాడు. ఒకరోజు తల్లిదండ్రులతో, మన ఇండ్లు వేలం వేయబోతున్నారు, మీరెక్కడుంటారు అన్నాడు వెంకయ్య. నిజానికి అలాంటి పరిస్థితులేమీ లేదు. అతనికి పైత్యం కమ్మిందని తలచి చికిత్సలు చేశారు. ఏమడిగినా ఊ ఆ అని తప్ప మరేమీ మాట్లాడేవాడు కాదు. చివరికి అతనికి దయ్యం పట్టిందని తలచి ఎన్నో కొత్త వైద్యాలు చేయించారు.
ఒక నెల తర్వాత చాకలి యోగం, జక్కల యోగం, మంగలి యోగం అని అరుస్తూ ఊరంతటా పరిగెత్తి 2-3 రోజులు ఏకాంతంగా గడిపి ఎప్పుడో తనకు తోచినప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఒకప్పుడు ఇంట్లో కట్టివేస్తే అన్నము నీళ్లు అడగకుండా కూర్చోవటంతో అతనిని స్వేచ్ఛగా వదిలేశారు. ఇలా 1 సంవత్సరం గడిచింది. గ్రామస్తులంతా అతనిని పిచ్చి వెంకయ్య అని వ్యవహరించనారంభించారు. ఈ దశలో జరిగిన ఒక సన్నివేశం గురించి ఒకప్పుడు స్వామి స్వయంగా నారాయణయ్య అనే పేరు సేవకునితో ఇలా చెప్పారు. నాకు 19-20 సంవత్సరముల వయసులో ఒకరోజు పాము నా కాలిపై కాటేసి పడగ విప్పి ఎదుట నిలిచింది. దానిని మళ్ళీ కర్రతో కొట్టబోయాను. కానీ అది కరిచేసింది గదా అని కొట్టి మాత్రం లాభమేమి అని ఆలోచించి ఇంటికి వచ్చేశాను. కానీ నాకు విషం ఎక్కలేదు. మామూలుగా భోంచేసి నిద్రపోయాను. తర్వాత 3 నెలల పాటు పెంచలకోనలో ఏకాంతంగా గడిపి తర్వాత నాగుల వెల్లటూరు వచ్చాడు వెంకయ్య. కానీ అప్పటి నుండి ఇంటికి రాకుండా చేలలోనూ దొడ్లలోనూ తిరుగుతూ ఎవరి దగ్గరుంటే వారి దగ్గర అన్నం తినేవాడు. అతని వంటి మీదున్న గుడ్డలు బాగా చినిగిపోయి ఉండేవి. అటు తర్వాత రాజపద్మాపురంలో తన చెల్లెలు మంగమ్మ గారింట భోజనం చేస్తూ చాలా కాలము ఆ ప్రాంతంలో తిరిగాడు. అందరూ అతనిని పిచ్చి వెంకయ్య అంటారే గాని అతడెవరిని తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు. ఆకలి వేసినప్పుడు పెట్టేవారి దగ్గర చెయ్యి చాపి మిగిలిన సమయమంతా ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడు. క్రమంగా సన్నిహితులు ఆయనలో పొడచూపుతున్న మహత్తులు చవి చూడసాగారు. మంగమ్మ ఒకరోజు తన బిడ్డకు జ్వరం తగ్గలేదని ఏడుస్తూ ఉంటే, వెంకయ్య ఎందుకమ్మా ఏడుస్తావు? బిడ్డకు జ్వరం తగ్గిపోతుంది, భయం లేదు అని చెప్పి బిడ్డను చేతితో తాకాడు. 4వ రోజు కల్లా ఎట్టి వైద్యం లేకనే ఆ బిడ్డకు స్వస్థత చేకూరింది. పిచ్చి వెంకయ్య క్రమంగా వెంకయ్య స్వామిగా రూపొందుతున్నారు. ఆయనలో ఇట్టి మార్పు కలగటం గురించి భక్తులు 2 విధాలుగా చెప్పుకుంటారు. ఒకసారి అతడు పొలము దున్నుతూ ఎద్దు మొండికేసి సరిగ్గా నడవకపోయేసరికి దానినెంతో తీవ్రంగా కొట్టాడు. అది విలవిలా తన్నుకుని పడిపోయేసరికి తీవ్రమైన పరితాపం చెంది తీవ్ర వైరాగ్యముతో పెంచలకోన వెళ్ళాడని, అక్కడ ఒక గొప్ప మహాత్ముని దర్శనం వలన జ్ఞానోదయం అయ్యిందని కొందరు చెబుతారు. కొందరు ఇంకొకలా చెప్తారు. ఒకసారి ఎవరో సాధువు పుంగవుడొచ్చి పాలు అడిగినప్పుడు వెంకయ్య ఆయనకు పాలు సమర్పించాడట. అప్పుడు సాధువు కరుణించి అతని నాలుకపై ఏదో మంత్రం వ్రాసి వెళ్ళిపోయాడట. ఆ సాధువు షిరిడి సాయినాథుడే అయి ఉండాలని సోదరులు మాకాని వెంకట్రావు గారు వ్రాశారు. ఈ ఇద్దరి మహాత్ముల జీవిత విధానాలకు, లీలలకు, బోధలకు గల సాన్నిహిత్యమైన పోలికలను బట్టి ఇది నిజమే అయి ఉండవచ్చు. ఈ ప్రాంతములో ఎరుగని ఇంకే మహాత్ముని గూర్చి ప్రస్తావించని వెంకయ్య స్వామి ముందు ముందు షిరిడి సాయిబాబా గురించి మాత్రమే తమ అన్నగారని వ్యవహరించడాన్ని బట్టి ఈ వాదము బలీయమవుతుంది. చిత్రమేమిటంటే సాయిబాబా కూడా తమ శిష్యులను తమ్ముడా అని పిలిచేవారు. వెంకయ్య హృదయములో జ్ఞానజ్యోతి వెలిగింది. అది గుర్తించక ఇంటిలోని వారు అతని పిచ్చి కుదరటానికి పెళ్లి ప్రయత్నం చేయబోతే ఇల్లు విడిచి పెంచలకోనకు వెళ్ళిపోయాడని కొందరంటారు. పెంచలకోనకు వెళ్ళి అక్కడొక రాత్రి చీకట్లో దారి తెలియక వెంకయ్య అటో ఇటో తిరుగుతుంటే
ఒక జంగం దేవర వచ్చి అతనిని క్షణకాలములో మనోవేగంతో దేవస్థానం వద్దకు తీసుకువెళ్ళాడట. తర్వాత అక్కడొక బిలంలో ప్రవేశించి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహనీయులెందరినో దర్శించాడట. వారిలో కణ్వ మహర్షి కూడా ఉన్నారట. అక్కడ 101 మంది సాధువులను దర్శించి 3.5 రోజులు సేవించాడట. 4వ రోజుకు వెంకయ్య స్వామికి స్పృహ వచ్చేసరికి ఆయన మద్రాసు హైకోర్టు మెట్ల మీద ఉన్నాడంట. ఈ వివరాలు స్వామిని కొంతకాలం సన్నిహితంగా సేవించిన సోదరులు మాకాని వెంకట్రావు గారు సేకరించి రాశారు. సాధకుడు తన ఆశ్రయించిన సద్గురువు యొక్క ఆదేశాన్ననుసరించి అనేక మంది మహాత్ములను దర్శించటం సాయి సాంప్రదాయం, దత్తాత్రేయ సాంప్రదాయం కూడానని ఉపోద్ఘాతం గమనించాము. అక్కడ వెంకయ్య స్వామి వేరుశనగ పప్పు మాత్రమే తింటూ కొంతకాలము నుండి ఊర్లు తిరుగుతూ దత్తులూరు, నర్రవాడ గ్రామాల మీదుగా కోటితీర్థం, పెన్నా, బద్వేలు ప్రాంతం చేరారు. పై 2 కథలలో ఏది నిజమైన సన్నిహితులైన భక్తులు చెప్పే వివరాలను బట్టి చూస్తే ఆయనకొక సద్గురువు లభించి ఉండాలని, వారి అనుగ్రహముతోనే పిచ్చి వెంకయ్య స్వామిగా రూపొంది ఉండాలని తోస్తుంది. ఆయన సమాధి చెందే ముందటి రోజంతా సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని కేకలేశారు. అంటే అది వారి సాంప్రదాయం అన్నమాట. మానవాళికి ఆయనిచ్చిన చరమోపదేశం అదే. ఈ ఉపదేశాన్ని 2 విధాలుగా వివరించవచ్చు. మానవుడు మొదట దైవీ సంపదను సాధించాలి. అదే ఆయన చెప్పిన సంపన్నత్వం. దైవీ సంపద అంటే భగవద్గీత ఇలా చెబుతుంది: నిర్భయం, సాత్వికమైన చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో స్థిరత, దానము, ఇంద్రియ నిగ్రహము, నిష్కామమైన యజ్ఞము, ఆత్మవిచారము మరియు గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మ సూత్రాలను మననము చేయటము, తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, కొండెములు చెప్పకుండుట, సర్వభూతముల ఎడ దయ, ఇంద్రియ విషయములపై వ్యామోహము ఉండకుండుట, ధర్మ విరుద్ధమైన కార్యముల పట్ల లజ్జ, చాంచల్యము లేకుండుట, బ్రహ్మ తేజస్సు, ద్వంద్వాల పట్ల సహనము, చెక్కుచెదరని ధైర్యము, శుచి, ద్రోహము మరియు గర్వము లేకుండుట. అది సాధించకుంటే సాధకులు చేసే యజ్ఞము, దానము, తపస్సు, కర్మలనే సాధనలు వారిలోని రజోగుణ, తమోగుణాలకు లోబడి విఫలమవుతాయని భగవద్గీత కూడా హెచ్చరిస్తుంది. స్వామి చెప్పిన 2వ పదం సాధారణత్వం. అంటే దైవీ సంపద సాధించాక సాధకుడు గర్వించకూడదు. లోకం దృష్టిలో అది సంపన్నత్వం కావచ్చు, అతనికది సాధారణత్వం అవ్వాలి. అంటే అతడు లోకం దృష్టిలో అతి సాధారణంగా జీవించాలి. అయినప్పటికీ సద్గురువు నుండి అతడు నేర్చిన దానిని హృదయములో నిరంతరం ధారణం చేస్తూనే ఉండాలి. అదే సాధారణత్వం. ఈ 2 సద్గురు సేవ వలన మాత్రమే సాధ్యమవుతాయని స్వామి బోధించారు. అలాగాకుంటే పవిత్రమైన గ్రంథాలు చదివే వారందరూ ఆత్మజ్ఞానులయ్యేవారే కదా. వారికి సద్గురు సేవ లభించిన సద్గురువునెలా సేవించాలో తెలియనందువలన సంపన్నత్వం, సాధారణత్వం సాధించలేకపోతున్నారు. ఎవరెంత వేదాంతం నేర్చినా
చివరికి సాధించి తీరవలసినవి ఈ మూడేనని స్వామి మనందరికీ తెలిపారు. సద్గురువు అంటే ఎలాంటివారో, ఆయనను ఎలా సేవించాలో, ఆయన కృపకు ఎలా పాత్రులు కావాలో తెలియకుంటే మనకు సద్గురువు లభించినా గుర్తించలేము. ఆయన బోధను మనసులో ధారణ చేయలేక మనసులోని సంకుచిత్వాన్ని, మౌఢ్యాన్ని ధారణ చేస్తుంటాము. స్వామి కూడా పొయ్యేవాండ్లని పోనిచ్చేదే గదయ్యా అని ఊరుకుంటారు. సద్గురువెలా ఉంటాడో, ఆయనను ఎలా సేవించాలో తెలియనిదే నిజమైన కృప వెంకయ్య స్వామి నుండి కూడా పొందలేమని వారి చివరి ఉపదేశము మనలను హెచ్చరిస్తుంది. ఈ భావాన్నే శ్రీ షిరిడి సాయిబాబా కూడా మహారాజై కూడా పేదవానిలో జీవించేవాడే గొప్పవాడు అన్నారు. ఈ మాటలే స్థూలంగా మరో విధంగా కూడా అర్థం చేసుకోవాలి. మానవుడు త్రికరణ శుద్ధిగా, ధర్మబద్ధంగా శ్రమించి సంపన్నుడవ్వాలి. తర్వాత దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. అటువంటి వాడు ముముక్షువైతే సద్గురు సేవ సకాలంలో దానికై అదే లభిస్తుంది. పై చెప్పిన సాయి సూక్తిని కూడా స్థూలంగా ఇలానే అర్థం చేసుకోవాలి. స్వామికి నిశ్చయంగా ఒక గురువు ఉన్నారని తెలిపే మరొక సంఘటన ఉన్నది. ఒకప్పుడు దశయ్య అనే సేవకుడు, స్వామి, మీకు ఎవరో ఒక ఋషి కనబడి నాలుక మీద బీజాక్షరం వ్రాసారని చెబుతున్నారు, నిజమేనా అన్నాడు. అప్పుడు స్వామి, మైసూరు మహారాజు త్రోవన పోతుంటే చూచిన అంత మాత్రాన మనకేమి వస్తుంది, మనము చేసుకున్నదే కదా మనకు అన్నారు. ధర్మాచరణతో, వినయ విధేయతతో మహారాజును మెప్పించిన రాజకుమారునికే పట్టాభిషేకమై రాజ్య పదవి లభిస్తుంది. కానీ ఆ వేడుకంతా చూచి ఆనందించే వారికి ఏమీ వరగదు. అయితే మనము చేసుకున్నదే గదా మనకు అన్నమాట బాగా ఉంచాలి. మనమేమిస్తే దైవ నిర్ణయంగా మనకు సద్గురువు లభిస్తాడో అలా చేసి ఆయనను సేవించి ఆత్మజ్ఞానమనే సామ్రాజ్యాన్ని మానవుడు పొందాలి. అదెలా తెలిపేది శ్రీ గురు చరిత్ర. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణమే. అలాంటిదేమీ చేసుకోకుండా స్వామి వంటి మహాత్ములను చేరేవారందరూ కేవలం పూర్వజన్మ రుణానుబంధం వలన, పుణ్యం వలన చేరేవారే. ఆ రుణానుబంధం, పూర్వపుణ్యము ఉన్నంతవరకే వారి నుండి ఐహికమైన సుఖశాంతులు మాత్రమే పొందుతారు. అటు తర్వాత మహాత్ముడితో వారికి గల ఆధ్యాత్మికమైన సంబంధము ఏ కొద్ది మందికో గాని మిగలదు. ఈ జన్మలో ఆయనకు ఏదో ఒక విధమైన సేవ చేసుకున్న వారితో గల గత రుణానుబంధాన్ని పూర్తిగా తీర్చుకోని వారు మాత్రమే శ్రీ స్వామి మళ్ళీ అవతరిస్తే కలుసుకుంటారు. నిజానికి స్వామిని తగు రీతిని ఆశ్రయించిన వారే లేరని స్వామి చెప్పారు. కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడుగరేమయ్యా, కొండలు పొర్లి జారి వస్తున్నాయ్యా, 7 కొండలు వేలానికొచ్చాయి, పాట పాడుకునే వాళ్ళుంటే కొనవచ్చయ్యా, నల్ల కొండలు వేలానికొచ్చాయి, కొనేవాడే లేడే అని అనేక సందర్భాలలో స్వామి అన్నారు. అలా అయితే నిజానికి మనమెవ్వరము ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందలేరన్నమాట. దాని గురించి ఒక భక్తుడు, మాకేమైనా బోధించండి స్వామి అని అడిగితే ఆయన బోధించేందుకేమున్నదయ్యా, నన్ను చూచి నేర్చుకుండేదే గదయ్యా అన్నారు.
ఆయనను చూచి వారు నేర్చుకోమన్నదేమిటి? వివర్స్ 11 పేజీలు వెంకయ్య స్వామి గారి చరిత్ర చదవటం పూర్తయింది. ఈరోజు చాలిద్దాము. రేపు మిగతా చరిత్ర పారాయణ చదువుకుందాము. జై బోలో వెంకయ్య స్వామికి జై.